ఫిబ్రవరి 2026 ప్రపంచ వాణిజ్యం మొత్తం మారిపోయిన సమయం. ఒక పెద్ద ఒప్పందం జరిగింది. కాని ఈ కథ కేవలం గెలుపు గురించి మాత్రమే కాదు. ఒక పెద్ద సంక్షోభం, ఒక అద్భుతమైన అవకాశంగా ఎలా మారిందో చూద్దాం. అంతా మొదలైంది 2025లో. ఒక తీవ్రమైన వాణిజ్య యుద్ధం ఒక దేశం ఆర్థిక వ్యవస్థను దాదాపు కుప్పకూల్చేసింది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన గొడవ కాదు, ఇది ఒక రకంగా దేశాల మధ్య ఉన్న సంబంధాలకు పెట్టిన పెద్ద పరీక్ష. 50%! ఆలోచించండి, 50%! యునైటెడ్ స్టేట్స్కు ఎగుమతి చేసే ప్రతి వస్తువు మీద ఇంత టారిఫ్ పడింది. ఈ ఒక్క నంబర్ చాలు అప్పట్లో భారత ఎగుమతిదారులు ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవటానికి. చాలా పరిశ్రమలకు ఇది దాదాపు మూతపరే పరిస్థితి. సరే, అంతా అయిపోయిందనుకుంటున్న టైంలో ఇంత పెద్ద సంక్షోభం మన తరంలోనే అతి పెద్ద వాణిజ్య అవకాశంగా ఎలా మారింది? అసలు ఏం జరిగింది? పదండి, ఈ మొత్తం కథను వివరంగా చూద్దాం. మొదటగా అసలు సమస్య ఏంటి? ఈ ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆ వాణిజ్య యుద్ధం అంత పెద్దదిగా ఎలా మారిందో చూద్దాం. ఇక్కడ చూడండి, 2025 మొదట్లో చిన్నగా మొదలైన గొడవ అదే సంవత్సరం చివరికల్లా ఏకంగా 50% టారిఫ్కి దారితీసింది. అంటే ఎగుమతి చేసే పరిశ్రమలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇక 2026 వచ్చేసరికి ఏదో ఒకటి చెయ్యకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోతోందని అర్థమైంది. అయితే ఆ 50% టారిఫ్లో 2 భాగాలున్నాయి. మొదటి 25% ఏంటంటే రెసిప్రోకల్ టారిఫ్. సింపుల్గా చెప్పాలంటే, మీరు మా వస్తువుల మీద ఎంత పన్ను వేస్తారో మేము మీ వస్తువుల మీద అంతే వేస్తాం అనడం. ఇక రెండో 25% ప్యూనిటివ్ టారిఫ్, అంటే శిక్ష అనుమాట. రష్యా నుంచి ముడిచమురు కొంటున్నందుకు వేసిన ఫైన్ లాంటిది. సో ఇది వ్యాపారం, పాలిటిక్స్ రెండూ కలిపిన ఒక పెద్ద సమస్య. సరే, ఇంత పెద్ద సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? దీని వెనక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆ దౌత్యపరమైన ఎత్తుగడలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కథలో అసలైన టర్నింగ్ పాయింట్ యూరోపియన్ యూనియన్తో చేసుకున్న ఒక వాణిజ్య ఒప్పందం. ఆ ఒప్పందంతో భారతదేశం ఒకటి క్లియర్గా చెప్పింది: మాకు వేరే దారులు కూడా ఉన్నాయి, మీరే మాకు సర్వస్వం కాదు అని. ఈ ఒక్క మూవ్తో అమెరికా మళ్లీ చర్చలకు రావాల్సి వచ్చింది. ఇదొక పవర్ఫుల్ డిప్లొమాటిక్ మూవ్. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం కథ అర్థమైపోతుంది. చూడండి, మధ్యలో ఉన్న లైన్లో టారిఫ్ 50%గా ఉంది. కాని కింద లైన్లో కొత్త ఒప్పందం తర్వాత అది కేవలం 18%కి పడిపోయింది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఆ రష్యా చమురు కోసం వేసిన 25% శిక్షాత్మక టారిఫ్ 0 అయిపోయింది. ఇది చాలా పెద్ద రిలీఫ్. అయితే ఒప్పందం ప్రకటించగానే కొంచెం కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అప్పటి ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారంటే, ఇండియా తన టారిఫ్లన్నిటినీ 0కి తగ్గిస్తుంది అని. ఈ ఒక్క మాటతో ముఖ్యంగా మన దేశంలో రైతులు, వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్లలో పెద్ద ఆందోళన మొదలైంది. కానీ అసలు నిజం వేరు. ఆ ప్రకటన వెనుక ఉన్న అసలు విషయమేంటంటే, ఈ ఒప్పందం మన వ్యవసాయం, డైరీ లాంటి సున్నితమైన రంగాలకు పూర్తి రక్షణ కల్పిస్తుంది. టారిఫ్ తగ్గింపు కేవలం పారిశ్రామిక వస్తువుల మీద మాత్రమే. సో ఇది అన్నీ ఫ్రీ అనే ఒప్పందం కాదు. సరే, ఇంత పెద్ద డీల్ కోసం మనం ఏం వదులుకున్నాం? దీనికి మనం చెల్లించిన మూల్యమేంటి? ఈ ఒప్పందం కోసం భారతదేశం ఒప్పుకున్న ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ చూడండి. 2024 చివరి నాటికి మన దేశానికి కావాల్సిన చమురులో ఏకంగా 40% రష్యా నుంచే వచ్చేది. ఈ ఒప్పందంలో భాగంగా ఇంత పెద్ద ఇంధన ఆధారాన్ని వదులుకోడానికి భారతదేశం ఒప్పుకుంది. ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద జియోపాలిటికల్ షిఫ్ట్. అది మాత్రమే కాదు, రాబోయే 5 ఏళ్లలో $500 బిలియన్ విలువైన అమెరికన్ వస్తువులను కొంటామని కూడా ఇండియా ఒప్పుకుంది. $500 బిలియన్, చాలా చాలా పెద్ద మొత్తం. ఈ బై అమెరికన్ కమిట్మెంట్ ఈ డీల్లో చాలా కీలకం. సరే, ఈ $500 బిలియన్ ఎక్కడ్నుంచొస్తాయి? ఇందులో ముఖ్యంగా 4 భాగాలున్నాయి. ఇంధనం, అంటే క్రూడ్ ఆయిల్, గ్యాస్. పౌర విమానయానం, అంటే బోయింగ్ లాంటి కంపెనీల నుంచి పెద్ద ఎత్తున విమానాలు కొనడం. రక్షణ పరికరాలు, ఇంకా టెక్నాలజీ. ప్రైవేట్, ప్రభుత్వ రంగాలు రెండూ కలిసి ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలి. సరే, ఒప్పందం అయితే జరిగింది. మరి దీనివల్ల ఫలితాలేంటి? ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపోయారు? ఈ కొత్త వాణిజ్య ప్రపంచంలో పరిస్థితులు ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం. ఈ బార్ చార్ట్ చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తోంది.
చూడండి, 18% టారిఫ్తో మన దేశం ఇప్పుడు తన పోటీదారులైన చైనా, వియట్నాం కన్నా చాలా మంచి పొజిషన్లో ఉంది. ఇది చైనా +1 అనే స్ట్రాటజీకి బాగా హెల్ప్ అవుతుంది. అంటే ప్రపంచ కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఇండియా వైపు ఎక్కువగా చూస్తాయి. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చైనాతో పోలిస్తే మనకిప్పుడు దాదాపు 19% పాయింట్ల టారిఫ్ అడ్వాంటేజ్ ఉంది. అలాగే టెక్స్టైల్స్లో మనకు పోటీ ఇచ్చే వియత్నాం, బంగ్లాదేశ్ కన్నా కూడా మనమిప్పుడు బెటర్ పొజిషన్లో ఉన్నాం. సో ఈ డీల్ వల్ల ఎక్కువగా లాభపడిన రంగాలు ఇవే: టెక్స్టైల్స్, ఆటో విడిభాగాలు, జెమ్స్ అండ్ జ్యువెలరీ. వీటికి టారిఫ్ తగ్గడంతో నేరుగా బెనిఫిట్ అయింది. వీటన్నింటితో పాటు మన ఐటీ రంగానికి కూడా వీసాలు, పన్ను ఒప్పందాల రూపంలో ఒక సైలెంట్ విక్టరీ దక్కింది. ఇప్పుడు కేవలం డబ్బు, వ్యాపారం గురించి కాకుండా దీని వెనుక ఉన్న పెద్ద వ్యూహం గురించి మాట్లాడుకుందాం. ఈ ఒప్పందం కేవలం వాణిజ్యానికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది ఒక కొత్త వ్యూహాత్మక కూటమికి పునాది వేసింది. ఈ బంధానికి ఈ పునాదులు కేవలం వస్తువులమ్ముకోవడం, కొనడం మాత్రమే కాదు, అంతకంటే చాలా లోతైనవి. మన దేశంలోనే జీఈ జెట్ ఇంజన్లను తయారు చేయడం, అత్యాధునిక డ్రోన్లను కొనడం, సెమీకండక్టర్ల లాంటి కీలక టెక్నాలజీలో కలిసి పనిచేయడం, ఇవన్నీ ఒక బలమైన బంధాన్ని సూచిస్తున్నాయి. ఈ స్ట్రాటజిక్ మార్పుకు పెట్టిన అధికారిక పేరే ఐసెట్, అంటే క్రిటికల్ మరియు ఎమర్జింగ్ టెక్నాలజీపై చొరవ. సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్ టెక్నాలజీ, డిఫెన్స్ రంగాల్లో కలిసి పనిచేయడానికి రెండు దేశాల మధ్య కుదిరిన ఒక అఫీషియల్ ప్లాన్ అన్నమాట. దీనివల్ల ఈ డీల్ ఒక పెద్ద వ్యూహంలో భాగమని స్పష్టమవుతోంది. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ మొత్తం ఒప్పందం సారాంశం ఒకటే: రష్యా ఇంధనం మీద ఆధారపడటాన్ని వదులుకుని దానికి బదులుగా అమెరికన్ మార్కెట్లోకి స్పెషల్ ఎంట్రీ, ఇంకా హై ఎండ్ డిఫెన్స్ టెక్నాలజీని పొందడం. ఇది ఒక పెద్ద గివ్ అండ్ టేక్ పాలసీ. ఈ ఒప్పందం ప్రపంచ వాణిజ్యాన్ని ఖచ్చితంగా మార్చేస్తుంది. ఇండియాకు వెంటనే ఆర్థిక లాభాలను కూడా ఇస్తుంది, అందులో సందేహం లేదు. కానీ ఒకరిపై ఆధారపడటాన్ని తగ్గించుకుని మరొకరితో ఇంత లోతైన బంధాన్ని ఏర్పరచుకోవడం వల్ల భవిష్యత్తులో మన వ్యూహాత్మక స్వాతంత్ర్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ చారిత్రాత్మక ఒప్పందం మన ముందుంచిన అతిపెద్ద ప్రశ్న ఇదే.